హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శనం టికెట్స్ అనేవి ఏ విధంగా బుక్ చేయాలో నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చెప్తాను. పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది నేమ్ అనేది మనం గూగుల్ ప్లే స్టోర్లో అయితే టైప్ చేయాలన్నమాట. లేకుంటే టీటీ దేవస్థానం అని కూడా టైప్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఆల్రెడీ అయితే ఇంతకుముందు అయితే నేను డౌన్లోడ్ అయితే చేశాను. మనం ఈ యాప్ నుండి మనం దర్శనం టికెట్స్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనకు అక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఇస్తారు. బట్ మనము ఆన్లైన్లో మనము అక్కడ ఏ లైన్ కట్టకుండా మనం డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాలంటే మనం ఈ టికెట్స్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కరికి 300 రూపాయలు అనమాట. 12 సంవత్సరాలు దాటిన వారు ఖచ్చితంగా అయితే ఈ టికెట్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు ఉన్న వారికి అయితే ఈ టికెట్ అయితే అవసరం లేదనమాట. ఇప్పుడు మనం దర్శనం టికెట్స్ అయితే మనం ఏ విధంగా బుక్ చేయాలో చూద్దాము. అంటే దర్శనం టికెట్స్ కాకుండా ఇంకా చాలా సేవలు అయితే ఇందులో ఉంటాయన్నమాట. సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ అనేవి నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే దర్శనం టికెట్స్ కావాలి కాబట్టి దర్శనం టికెట్స్ అనేవి ఏ విధంగా బుక్ చేయాలైతే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శన్స్ అని ఉంది కదా, దర్శనం పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో 2 రకాల స్పెషల్ అంటే దర్శనం టికెట్స్ అయితే ఉంటాయి. ఒకటి అమ్మవారి టెంపుల్కి సంబంధించి, ఒకటి బాలాజీ స్వామికి అంటే మన వెంకటేశ్వర స్వామికి సంబంధించి. ఇది రెండోది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. స్పెషల్ అంటే దర్శనం ఉంది కదా, అది బాలాజీ అంటే మన వెంకటేశ్వర స్వామికి దర్శనానికి సంబంధించి అనమాట. అయితే మనం ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనకు ఆగస్టుకు సంబంధించి ఈ ఇది మే 24వ తారీఖు అయితే ఈ టికెట్స్ అయితే రిలీజ్ అయితే అయినాయి అనమాట. ఆగస్టుకు సంబంధించి ఆల్రెడీ అన్ని బుక్ అయితే అయిపోయినాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. రెడ్ కలర్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా బుక్ అయితే అయిపోయినాయి అనమాట. ఒకవేళ అవైలబుల్ ఉంటే అవి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. ఇవి ప్రతి నెల 24వ తారీఖు ఉదయం 10 గంటలకు అయితే ఓపెన్ అయితే అవుతాయి అనమాట. ఇప్పుడు మీకు శాంపుల్గా నేనైతే ఒకటైతే చూపిస్తాను చూడండి. నేను బ్యాక్ అయితే వస్తున్నాను. ఇప్పుడు స్పెషల్ ఎంట్రీ అమ్మవారి టెంపుల్ టికెట్స్ అయితే ఏ విధంగా బుక్ చేసుకొని నేను చూపిస్తాను. సేమ్ ఇందులో ఏ విధంగా అయితే ఉందో అందులో అదే విధంగా ఉంటుంది అనమాట. మనం వెంకటేశ్వర స్వామికి సంబంధించి బుక్ చేసుకోవాలనుకుంటే కూడా సేమ్ అదే మాదిరిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చూపించేటి అమ్మవారికి సంబంధించి అమ్మవారి టెంపుల్ దర్శనానికి సంబంధించి టికెట్స్ అనమాట. ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సేమ్ ఇందులో ఏ విధంగా అయితే వచ్చిందో ఇంటర్ఫేస్ సేమ్ అదే విధంగా మనం వెంకటేశ్వర స్వామికి సంబంధించి దర్శనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఈ విధంగానే ఉంటుందన్నమాట. ఇందులో మీరు ఏదో ఒకటి బుక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 9 తారీఖు, 11 తారీఖు, 12 తారీఖు, 12 తారీఖు, ఏ తారీఖు మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ తారీఖు మీరు ఇక్కడ బుక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 13 తారీఖు అనుకుంటున్నాను. ఇక్కడ నేను బుక్ చేశాను. ఇక్కడ మనం కొంచెం పైకి స్క్రోల్ చేస్తే సెలెక్ట్ ఎనీ వన్ స్లాట్ అని ఉంది కదా. అంటే స్లాట్ అంటే ఏంది? స్లాట్ టైం అంటే దర్శనం టైం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. స్లాట్ టైం 9 గంటలకు అయితే ఉంది. 9 గంటలకు ఎన్ని అవైలబుల్ ఉన్నాయి? 130 టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. అంటే ఒక పర్సన్కు 200 రూపాయలు అనమాట. అదే బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి దర్శనం టికెట్స్ అయితే 300 రూపాయలు అయితే ఉంటుంది. ఇది అమ్మవారి దర్శనంకి సంబంధించిన టికెట్స్ కాబట్టి 200 రూపాయలు అవుతుంది. ఇక్కడ మీరు స్లాట్ టైము టికెట్స్ ఎన్ని ఉన్నాయో మీరు చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్లాట్ టైం 3 గంటలకు అయితే చూస్తున్నాను. అంటే ఇందులో 188 టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఇది ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. అడిషనల్ సర్వీసెస్ అయితే ఉంటుంది. అది మీ ఇష్టం అనమాట. ఆప్షనల్ ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ లడ్డూస్ అది ఉంది కదా, మీరు లడ్డూస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 లడ్డూస్ పెట్టుకున్నాను. అంటే ఒక లడ్డు 25 రూపాయలు, 2 లడ్డూలు కలిపి 50 రూపాయలు. అదేవిధంగా మీరు ఏమైనా ఉండిలో ఏమైనా డబ్బులు వేయాలనుకుంటే మాత్రం మీరు ఆన్లైన్లో కూడా వేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం పెడతలేను, మీ ఇష్టం అనమాట. ఇక్కడ నేను కంటిన్యూ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు దర్శనానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తాయి అనమాట. మీరు ఇక్కడైతే చూడొచ్చు. అదేవిధంగా మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టము. సరేలే అన్నీ ఓకే ఉన్నాయి అనుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను దర్శన స్లాట్ అనేది 3 గంటలకు అయితే బుక్ చేశాను అనమాట. మీరు గంట ముందుగానే వెళ్ళొచ్చు అనమాట. నేను ఎప్పుడు బుక్ చేశానంటే 13 తారీఖు 6 నెల అంటే ఈ జూన్ నెల బుక్ అయితే చేశాను. ఒకటే టికెట్ బుక్ చేశాను. ఇక్కడ మీరు మొత్తం కనిపిస్తామంట. టికెట్ అమౌంటు, నెంబర్ ఆఫ్ లడ్డూసు, టోటల్ క్యాష్ 250 అంటే లడ్డూలతో కలుపుకొని 250 అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో అదే మాదిరిగా ఈ విధంగా టైప్ చేయాలన్నమాట. నేము, ఏజీ, జనరల్. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేల్, ఫీమేల్, ఫోటో ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు. ఇలా 2 రకాలు అడుగుతారు అనమాట. ఆధార్ కార్డు, పాస్పోర్ట్. మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ పెట్టండి, లేకుంటే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు పెట్టుండి.
ఎందుకంటే ఆధార్ కార్డు కామన్ కాబట్టి ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డు యొక్క నెంబర్ అనేది ఇక్కడ టైప్ అయితే చేయాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. టైప్ చేసిన తర్వాత అంతా కొట్టుకున్న తర్వాత కంటిన్యూ కొట్టి మీరు పేమెంట్ చేశారనుకోండి, టికెట్స్ అనేవి మీ మెయిల్కు అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అనమాట. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ ప్రతి నెల 24వ తారీఖు ఖచ్చితంగా రిలీజ్ అయితే చేస్తారు. మీరు అదైతే గుర్తుంచుకోండి. ప్రతి నెల 24వ తారీఖు ఉదయం 10 గంటలకు. మీరు ఏమాత్రం అటు ఇటు స్లో అయ్యారనుకోండి, టికెట్స్ అనేవి 10-15 నిమిషాలలో టోటల్గా అన్నీ బుక్ అయిపోతాయి. ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.